శ్రీకాళహస్తి హైవేలో తమకు సంబంధించిన స్థలంలో జీవనాధారం కోసం బంకును ఏర్పాటు చేసుకుంటే అక్కడి స్థానికులు మున్సిపల్ సిబ్బందితో కూల్చివేయించారని బాధితులు వాసు చంద్రమలు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. 50 సంవత్సరాల ముందు స్థలం మాదే సార్. మా పెద్దోళ్ళు ఏరే వాళ్ళకి అమ్మేసినారు. దాంట్లో 4 సెంట్లు మాకు ఉండదనేసి మేము ఒక చిన్న షాప్ పెట్టుకున్నాం సార్. షాప్ కూడా కాదు సార్, బంకు. నేను కష్టపడలేక మోకాలు నొప్పి వచ్చేసి మేము ఎక్కువ నిండా పేదవాళ్ళం సార్. పేదవాళ్ళ కంటే కూడా నిరుపేదలం. ఒక బంకు పట్టుకుందామని చూస్తే అందరూ కళాశాల నుంచి వచ్చి కమిషనర్ దగ్గర నుంచి వచ్చి అంతా కొట్టి కోలు దోసేసినారు సార్. మాకు న్యాయం చేయండి సార్. మాకు అసలు బతికేదానికి బతుకు తిరివే లేదు సార్. అసలు ఎట్లా బతకాలి? మాకు 4 సెంట్లు ఉండాలి సార్. అక్కడ ఇది మున్సిపాలిటీది అని చెప్పేసి వచ్చి కొట్టి కోలు దోసేసి మేము ఎట్ట బతుకుతున్నాం అంటే అట్ట బతుకుతున్నాం సార్. మా పరిస్థితిని మా ఊరు అబ్బాయి తోసేసి ఆ పని చేసినారు సార్. మాట్లాడు బాబు. బాబు సార్, రమేష్ బాబు. మున్సిపాలిటీ జాగాకి మేము పెట్టిన ప్రశ్నకి సంబంధం చేస్తాడు సార్. మా ఊర్లో రమేష్ బాబు అని ఆయన ఉన్నాడు. ఆయన కొట్టించేసినాడు. మేము ఆయన్నను అడుగుతానే ఉన్నాం. ఆయన ఫ్లాట్ లేక ముందు నుంచి మహేష్ అన్నను ముని మహేష్ని, అన్న మా స్థలం కొంచెం ఉన్నది ఇచ్చేయను అంటే, అమ్మ ఈరోజు వస్తా, రేపు వస్తాను, హైదరాబాద్లో ఉన్నాను, విజయవాడలో ఉన్నాను అని చెప్పేవాడు. ఆయన ప్లాట్లు వేసే సమయానికి ఆ మార్తో చేసేసి మాకు వదిలేసి ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఏమంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఊర్లో కొంతమంది ఆయన రమేష్ బాబు అని ఆయన వాళ్ళకి సపోర్ట్ చేసి మున్సిపాలిటీ వాళ్ళకి కొట్టించేశాడు. రమేష్ బాబు అంటే మా ఊర్లో లీడరు. ఆయనకి ఇంక మాకు సంబంధం లేదు, మీ స్థలం మీరు ఏమన్నా చేసుకోండి అనేసి అన్నాడు సార్. జాగా వదిలేసినాడు. మున్సిపాలిటీ వాళ్ళు ఊర్లో వాళ్ళు మాటలిని మా మీద దౌర్జన్యం చేసినాడు. ఉండు 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 ఉండు. మేము పెట్టుకున్న బొంకికి మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదు సార్. అయినా మేము కట్టుకునేటప్పుడు ఊర్లో 4 పెద్ద మనుషులను అడిగాము, చేసుకోమన్నారు. చేసుకున్న తర్వాత కమిషనర్ గారు వచ్చేసి మాకు ఒక పర్మిషన్ ఇవ్వలేదు, ఒక నోటీసు పంపించలేదు. ఆ దౌర్జన్యంగా ఒక 15 మందిని 20 మందిని పంపించేసి కొల్ల కొట్టేశారు సార్. మేము ఎందుకు కొడతారు ఎక్కడ సార్ అని అడిగితే, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఏదైనా ఎక్కువ మాట్లాడితే మేము క్రిమినల్ కేసు పెడతాము అని చెప్పి దౌర్జన్యంగా కొట్టేసి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. లాస్ట్ ఇయర్ సార్ మాది 1 ఎకరా 2 సెంట్లు సార్. అది 2 సెంట్లు హైవేకి పోయింది, 2 సెంట్లు రైల్వే ట్రాక్ పోయింది. పోతే 98 సెంట్లు. 98 సెంట్లలో 88.5 సెంటు మహేష్ అన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది. ఆ 88.5 సెంటు పోను ఆయన తంత్రి నాటుకున్నాడు. మిగతా 4 సెంట్లలో కాలువ అని చూపించాడు. ముందైతే కాలువ అయితే లేదు, కాలువకి ఆయన వదిలిన దానికి సంబంధమే లేదు. కాలువ ఒక పక్క ఉంది, ఈయన వదిలిన సైటు మాది. అది ఈయన వదిలిన సైటు ఒక పక్క ఉంది. ఇది వేరే సర్వే నెంబర్లో ఉంది, అది వేరే సర్వే నెంబర్లో ఉంది. దానికి దీనికి సంబంధమే లేదు. ఈ ఊర్లో వాళ్ళు ఏంటంటే మాకు ఊరు పెద్దది అయిపోయింది, మాకు డ్రైనేజ్ నీళ్ళు కావాలి అని చెప్పేసి దాన్ని ఆక్రమించుకుంటున్నారు. అట్టయ్య మాకు బతకడానికి కష్టంగా ఉంది, అట్టే మీరు ఎప్పుడు లేమన్నా మేము లేస్తామో, మా బతుకు జీవనం కోసము అక్కడ బొంకు పెట్టుకుని జీవనం బతుకు చేస్తామనుకుంటే మేము ప్రతి ఒక్కటి చేసేటప్పుడు అంతా అన్న ఊరు మొత్తం చూస్తూ ఉన్నారు. మేము నైట్లో చేయలేదు, దొంగతనంగా చేయలేదు, డేర్గానే చేసినాము, అందరిని అడిగే చేసాము. అయినా పెట్టుకోమన్నారు, చూస్తూ ఉన్నారు. 2 రోజుల తర్వాత ఓపెనింగ్ టైంలో ఉన్నట్టుండి కొట్టేసేస్తారు సార్. చెప్తాను సార్, ఒక ఇదే చూడ మున్సిపాలిటీ సిబ్బంది సార్. అవును సార్, కొత్తది రెడీ చేసినాం సార్. కొత్తది రెడీ సార్. స్థలం మా తాత పేరు మీద ఉంది సార్. మా తాత పేరు మీద ఉంది, డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సార్. పట్టాను పక్క ఒరిజినల్ పట్టాలండి సార్.
ఎవరు? లేదు, ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. ఒక్కరోజు ముందు చెప్పారు సార్, మున్సిపాలిటీ సిబ్బంది వచ్చేసి ఒకరోజు ముందు చెప్పారు సార్. పంపించుంటేనే కదా సార్ వాళ్ళు సార్, అది కమిషన్ సారు పంపించాడు, మీకు చెప్పాల్సిన సంబంధం మాకు లేదు. ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు సార్, నోటీస్ ఇవ్వలేదు. ఒకరోజు వచ్చి ముందు చెప్పారు. 1 గంట టైం అడిగాను, ఈ కాగితాలు ఇంట్లో ఉన్నాయి ఎతికి తేవడానికి 1 గంట టైం ఏంటి సార్, మీకు చూపిస్తాను అని చెప్పి అడుక్కున్నా కూడా కొట్టడానికి వచ్చారు. నా మీదకి వచ్చినారు కొట్టేదానికి, నా మీదకి వచ్చినాడు గొడ్డలు ఎత్తుకున్నాడు, గడ్డపార ఎత్తుకుని పొడి చేస్తానేసి అని చెప్పేసి వచ్చారు. కొట్టు తోసేస్తున్నారు కదా, కొంచెం అడ్డుకున్నా, కొట్టబాకండి ఒకరోజు ఏదేదే డేట్ పోనీటి కొట్టేదానికి వచ్చినారు సార్ నన్ను. ఉంది సార్, మా ఆధునంలో ఉంది. దీన్ని ఏ విధంగా కొట్టారంటే, అది మాకు రోడ్డుకి కావాలి, పక్కన ఆ రోడ్డుకి సంబంధించిన వెనకాల ఏ ఊరు లేదు, వెనకాల వచ్చేసి పొలాలు ఉన్నాయి, పొలం పండించుకున్న పొలాలు ఉన్నాయి. దాంట్లో కూడా మెయిన్ దారి వచ్చి కోతన 50 అడుగుల దారి ఉంది. అడుగులో లారీ పోగలదు రాని కానీ కసుగా రూట్లో రావాల్సిందే. మేము అనుభవించే జాగాలో ఓన్లీ మనిషి మాత్రమే పోతారు, వేరే దానికి దారి రోడ్డు లేదు అక్కడ.